ఏపీ తెలంగాణని వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు పడుతుండగా ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. తెలంగాణలోని మెజార్టీ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ప్రధానంగా కొమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అలాగే సంగారెడ్డి, సిద్దిపేట, భూపాలపల్లి, యాదాద్రి, భువనగిరి, జనగామ, రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లోని పలు మండలాల్లో వర్షం దంచుకొట్టింది. భారీ వానతో కుంటాల మండలం లింబా కే గ్రామాన్ని వరద ముంచెత్తింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారీ వాన పడింది. ఆర్టీసీ బస్టాండ్లో బస్సులోకి భారీ వర్షం నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అటు ఏపీలోనూ 11 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.